హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా శనగపప్పుతో ఇలా మసాలా గారెలని ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. అసలే చలికాలం కదా, ఈవినింగ్ అయ్యేసరికి బాగా చలిగా ఉంటుంది. ఇలా స్కూల్ నుంచి రాగానే ఆఫీస్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. నిజంగా తెలుసుకుంటే ఆ ఫీలే వేరే ఉంది కదా. కాబట్టి సింపుల్గా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాగ శనగపప్పు నేను ఈవినింగ్ చేసుకుంటాను కాబట్టి నేను పొద్దున నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసుకున్నాక వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకున్నాను. ఎందుకంటే శనగపప్పులో మళ్ళీ మనము ఆనియన్స్ అవేసరికి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ స్ట్రైన్ చేసేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇలా ఇందులో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మరి నున్నగా కాకుండా కొంచెం పలుకులుగా మనము వేరుశనగ పల్లీలు ఇలా మిక్సీ వేసుకుంటాం కదా, కొంచెం పొడి పొడిగా కొంచెం పప్పుల్లాగా అనిపించినట్టు అలా వేసుకోండి. అప్పుడు మనకు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. తినేటప్పుడు నిజంగా ఫీల్ బాగుంటుంది. నిజంగా ఇలా తిన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అలాగా తినేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అయినప్పుడు తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. నేనేంటంటే అక్కడక్కడ పప్పులు డీప్ ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది అనేసి కొంచెం నానబెట్టుకున్న పప్పులు ఇందులో వేసుకున్నాను. అలాగే మొత్తానికి సరిపడే సాల్టు, అలాగే వంట సోడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సోకింగ్ ఏం అవసరం లేదు, మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా చదునుగా నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ కవర్ అలా ఏమీ అంత అలవాట్లేదు కాబట్టి మామూలుగా మనకు కూరగాయలు ఇస్తారు కదా కవరు, దానికి ఇలా పెట్టేసుకొని వాటర్ అద్దుకుంటూ ఇంకా వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని, ఎందుకంటే మనకు మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా వడలన్నీ ప్రిపేర్ చేసుకోండి. మేమైతే వడలనే అంటాము, మీకు తెలియదేమో నేను గారెలు అని చెప్పినాను. ఇలా వేడివేడిగా ఇంకా మనకు నాన్ వెజ్ ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తుంటేనే చాలా నోరూరుతుంది కదా. నాకైతే అసలు ఆగలేను. చేసేటప్పుడు 1 or 2 నేనైతే తినేస్తాను. ఇలా మిగతా అన్నీ కూడా మిగిలిన పిండితో మీకు ఎన్ని వస్తాయి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఫైనల్గా మొత్తం అంతా కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా తినేసేయడమే. నేను ఇందాక చెప్పా కదా, నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో ఇలాగా తీసుకొని డిప్ చేసుకొని తింటూ ఉంటే ఆ నోట్లోనే చెప్తుంటేనే వాటర్ వచ్చేస్తుంది, అంత ఫీల్ ఉంటుంది. కంపల్సరీ వీడియో చూసి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.